ఆ ఉత్సవాల్లో పూజారి కాలితో తంతే జన్మ ధన్యమైనట్టే, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతకీ ఆ ఉత్సవం ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఇదిగో ఈ తంతు చూడండి. భక్తులను పూజారి ఎలా తంతున్నారో చూడండి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవాల్లో భాగంగా జరిగిన తంతిది. పూజారి కాలు తగిలితే చాలు అన్నంతగా పరితపించిపోతుంటారు భక్తులు. ప్రతి ఏడాది ఏప్రిల్లో సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు. తర్వాత ఊరేగింపు జరుగుతుంది. ఆ సమయంలో పూజారి భక్తులందరినీ తన్నే కార్యక్రమం మొదలవుతుంది. ఊరేగింపు సమయంలో భక్తులు ఆలయం ఎదుట బారులు తీరుతారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతితో త్రిశూలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటికి పరుగు పరుగున వస్తారు. అక్కడ నాట్యం చేస్తూ కాలితో భక్తులను తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలు తగలడం వల్ల తమకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు భక్తులు. సిద్ధరామేశ్వర స్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. శివభక్తుడైన మహాయోగి సిద్ధరామేశ్వర స్వామి ఆలయాన్ని 500 ఏళ్ల క్రితం నిర్మించాడు అని చెబుతారు. ప్రతి ఏడాది చిన్నహోతురులో మహాయోగి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారు. అయితే ఓసారి కళ్యాణంలో భక్తులు కొన్ని తప్పులు చేయడంతో శివుని కొడుకు వీరభద్రస్వామి ఆగ్రహించినట్లుగా చెబుతారు. వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో 500 సంవత్సరాలుగా వీరభద్రుని ప్రతిరూపంగా పూజారి భక్తులను కాలితో తన్నడం ఆనవాయితీగా వస్తుంది. పూజారి తన్నుల సేవ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం నేటికే కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి గ్రామస్తులు.